హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మరికొన్ని యాంటోనిమ్స్ తెలుసుకుందాం. బాండేజ్ అనే పదానికి వ్యతిరేక పదము ఫ్రీడమ్ అని అవుతుంది. బ్లెస్ అనే పదానికి వ్యతిరేక పదము కర్స్ అవుతుంది. బ్లాక్ అనే పదానికి వ్యతిరేక పదము వైట్ అవుతుంది. బ్లంట్ అనే పదానికి వ్యతిరేక పదము షాప్ అవుతుంది. బాబరస్ అనే పదానికి వ్యతిరేక పదము సివిలైజ్డ్ అని అవుతుంది. బెనవలెంట్ అనే పదానికి వ్యతిరేక పదము మేల్ వొలెంట్ అని అవుతుంది. బెనవలెంట్కు వ్యతిరేక పదము మేల్ వొలెంట్ అని అవుతుంది. బిగ్ అనే పదానికి వ్యతిరేక పదము స్మాల్ అవుతుంది. బ్రాడ్ అనే పదానికి వ్యతిరేక పదము నారో అని అవుతుంది. బిట్టర్ అనే పదానికి వ్యతిరేక పదము స్వీట్ అని అవుతుంది. బ్రైట్కు ఆపోజిట్ వర్డ్ డల్ అవుతుంది. బోల్డ్కు ఆపోజిట్ వర్డ్ టిమిడ్ అవుతుంది. బై అనే పదానికి వ్యతిరేక పదము సెల్ అవుతుంది. చేస్ట్ అనే పదానికి వ్యతిరేక పదము అన్చేస్ట్ అవుతుంది. చీర్ఫుల్ అనే పదానికి వ్యతిరేక పదము గ్లూమీ అని అవుతుంది. కామిక్ అనే పదానికి వ్యతిరేక పదము ట్రాజిక్ అని అవుతుంది. కరెక్ట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇన్కరెక్ట్ అవుతుంది. కోల్డ్ అనే పదానికి వ్యతిరేక పదము హాట్ అని అవుతుంది. క్లియర్ అనే పదానికి వ్యతిరేక పదము ఫూలిష్ అని అవుతుంది. క్లవర్ అనే పదానికి వ్యతిరేక పదము ఫూలిష్ అని అవుతుంది. కమెన్స్ అనే పదానికి వ్యతిరేక పదము ఎండ్ అని అవుతుంది. క్రెడిట్ అనే పదానికి వ్యతిరేక పదము డెబిట్ అని అవుతుంది. క్లోజ్ అనే పదానికి వ్యతిరేక పదము రిమోట్ అని అవుతుంది. కామన్ అనే పదానికి వ్యతిరేక పదము అన్కామన్ అని అవుతుంది. కంపేర్ అనే పదానికి వ్యతిరేక పదము కాంట్రాక్ట్ అని అవుతుంది. చీటింగ్ అనే పదానికి వ్యతిరేక పదము ఆనెస్ట్ అని అవుతుంది. చీటింగ్కు వ్యతిరేక పదము ఆనెస్ట్ అని అవుతుంది. కన్ఫర్మ్ అనే పదానికి వ్యతిరేక పదము క్యాన్సిల్ అని అవుతుంది. కన్ఫర్మ్కు వ్యతిరేక పదము క్యాన్సిల్ అని అవుతుంది. కన్సీల్ అనే పదానికి వ్యతిరేక పదము రివీల్ అని అవుతుంది. కాంకర్డ్ అనే పదానికి వ్యతిరేక పదము డిస్కార్డ్ అని అవుతుంది. కంపాటబుల్ అనే పదానికి వ్యతిరేక పదము ఇన్కంపాటబుల్ అని అవుతుంది. కండెన్స్ అనే పదానికి వ్యతిరేక పదము ఎక్స్పాండ్ అని అవుతుంది. కెపాసిటీ అనే పదానికి వ్యతిరేక పదము ఇన్కెపాసిటీ అని అవుతుంది. క్రెడిబుల్ అనే పదానికి వ్యతిరేక పదము ఇన్క్రెడిబుల్ అని అవుతుంది. కన్వర్ట్ అనే పదానికి వ్యతిరేక పదము ఓవర్ట్ అని అవుతుంది. కౌంటర్ఫీట్ అనే పదానికి వ్యతిరేక పదము జెన్యూన్ అని అవుతుంది. కంట్రోల్ అనే పదానికి వ్యతిరేక పదము హెల్ప్లెస్నెస్ అని అవుతుంది. కనెక్ట్ అనే పదానికి వ్యతిరేక పదము డిస్కనెక్ట్ అని అవుతుంది. కంగ్రాచులేట్ అనే పదానికి వ్యతిరేక పదము కండోల్ అని అవుతుంది. కాన్సిక్వెన్స్ అనే పదానికి వ్యతిరేక పదము కాజ్ అని అవుతుంది. కన్స్ట్రక్షన్ అనే పదానికి వ్యతిరేక పదము డిస్ట్రక్షన్ అని అవుతుంది. కాంక్వెస్ట్ అనే పదానికి వ్యతిరేక పదము డిఫీట్ అని అవుతుంది. కంటెంటెడ్ అనే పదానికి వ్యతిరేక పదము డిస్కంటెంటెడ్ అని అవుతుంది. కన్సిస్టెంట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇన్కన్సిస్టెంట్ అని అవుతుంది. కంపల్సరీ అనే పదానికి వ్యతిరేక పదము ఆప్షనల్ అని అవుతుంది. కాంపిటెంట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇన్కాంపిటెంట్ అని అవుతుంది. డేంజర్ అనే పదానికి వ్యతిరేక పదము సేఫ్టీ అని అవుతుంది. డిక్రీజ్ అనే పదానికి వ్యతిరేక పదము ఇంక్రీజ్ అని అవుతుంది. డెవస్టేట్ అనే పదానికి వ్యతిరేక పదము రీపేర్ అని అవుతుంది. డెస్పైర్ అనే పదానికి వ్యతిరేక పదము హోప్ అని అవుతుంది. డెటోరియేట్ అనే పదానికి వ్యతిరేక పదము అమెలియోరేట్ అని అవుతుంది. డిసిప్లిన్ అనే పదానికి వ్యతిరేక పదము మాస్టర్ అని అవుతుంది. డెత్ అనే పదానికి వ్యతిరేక పదము లైఫ్ అని అవుతుంది. డిసిషన్ అనే పదానికి వ్యతిరేక పదము ఇండిసిషన్ అని అవుతుంది. డెమోక్రసీ అనే పదానికి వ్యతిరేక పదము ఆటోక్రసీ అని అవుతుంది. డిసిప్లైన్ అనే పదానికి వ్యతిరేక పదము ఇండిసిప్లైన్ అని అవుతుంది. డివైన్ అనే పదానికి వ్యతిరేక పదము హ్యూమన్ అని అవుతుంది. డ్రై అనే పదానికి వ్యతిరేక పదము వెట్ అని అవుతుంది. డిజాల్వ్ అనే పదానికి వ్యతిరేక పదము సాలిడిటీ అని అవుతుంది. డిస్కరేజ్ అనే పదానికి వ్యతిరేక పదము ఎంకరేజ్ అని అవుతుంది. డిఫికల్ట్ అనే పదానికి వ్యతిరేక పదము ఈజీ అని అవుతుంది. డిపార్చర్ అనే పదానికి వ్యతిరేక పదము అరైవల్ అని అవుతుంది. డిలే అనే పదానికి వ్యతిరేక పదము హేస్ట్ అని అవుతుంది. డిలే అనే పదానికి వ్యతిరేక పదము హేస్ట్ అని అవుతుంది. డెఫినెట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇండెఫినెట్ అని అవుతుంది. డెఫిషియంట్ అనే పదానికి వ్యతిరేక పదము సఫిషియంట్ అని అవుతుంది. డీసెంట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇండీసెంట్ అని అవుతుంది. డ్యూరబుల్ అనే పదానికి వ్యతిరేక పదము పెరిషబుల్ అని అవుతుంది. డిస్టింక్ట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇండిస్టింక్ట్ అని అవుతుంది. డిస్క్లోజ్ అనే పదానికి వ్యతిరేక పదము కన్సీల్ అని అవుతుంది. డిమినిష్ అనే పదానికి వ్యతిరేక పదము ఎన్హాన్స్ అని అవుతుంది. డిలిగెంట్ అనే పదానికి వ్యతిరేక పదము ఐడల్ అని అవుతుంది.
డిమాండ్ అనే పదానికి వ్యతిరేక పదము రిజెక్ట్ అని అవుతుంది. ఎంట్రన్స్ అనే పదానికి వ్యతిరేక పదము ఎగ్జిట్ అని అవుతుంది. ఎబ్ అనే పదానికి వ్యతిరేక పదము ఫ్లో అని అవుతుంది. అర్థమైందా? సి క్లాస్లో కూడా మరికొన్ని యాంటోనిమ్ వర్డ్స్ తెలుసుకున్నారు కదా, అంటే వ్యతిరేక పదాలు తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.